ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాటక రచయిత షేక్స్పియర్ వ్రాసిన హ్యామ్లెట్ అనే కథను విందాము. హ్యామ్లెట్ డెన్మార్క్ దేశానికి యువరాజు. జర్మనీలోని విటెన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. గుణవంతుడు, తెలివైనవాడు. అకస్మాత్తుగా తన తండ్రి చనిపోయాడన్న వార్త విని డెన్మార్క్కు వచ్చాడు. తన తండ్రి మరణమే అతడిని ఎంతగానో విషాదంలో ముంచివేస్తే ఎన్నో రోజులు కూడా గడవకుండానే తన తల్లి పినతండ్రి క్లాడియస్ను వివాహం చేసుకోవటం మనసును మరింతగా కలవరపెట్టింది. తన తల్లి ఇంతటి వికృష్టమైన పనికి ఎలా పూనుకుంది? విచక్షణా జ్ఞానం లేకుండా తొందరపాటుతో వ్యవహరించే యవ్వనంలో లేదే. తన తండ్రిని ఎంతగానో ప్రేమించేదే. కంటినీళ్ల చారలు కూడా పోకుండానే భర్త తమ్ముణ్ణి ఎలా వివాహం ఆడగలిగింది? ఈ విధంగా మనసులో మదన పడుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. హ్యామ్లెట్ ప్రాణ స్నేహితుడైన హొరేషియోకి చనిపోయిన హ్యామ్లెట్ రాజు దెయ్యం కనబడింది. దానితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఈ విధంగా కొన్ని రాత్రులు జరిగింది. తనతో ఏమీ చెప్పటం లేదు. హ్యామ్లెట్తోనైనా మాట్లాడుతుందేమోనని అతనితో చెప్పాడు. ఆ రాత్రే హ్యామ్లెట్ తన మిత్రుడితో సహా తోట దగ్గరికి వెళ్ళి వేచి ఉన్నాడు. రోజూ వచ్చే వేళకి తన తండ్రి ఆకారంలో ఉన్న దెయ్యం వచ్చింది. హ్యామ్లెట్, ఎవరివి? ఎందుకిలా వస్తున్నావని అడిగాడు. సమాధానం చెప్పక ముందుకు సాగింది. హ్యామ్లెట్ దాని వెనుకనే వెళ్ళాడు. అందరికీ దూరంగా వెళ్ళాక ఆ దెయ్యం హ్యామ్లెట్తో తన తండ్రి దెయ్యాన్నని, తను తోటలో ఒక మధ్యాహ్నం వేళ నిద్రిస్తుంటే పాము కాటికి చనిపోయినట్లు అందరికీ చెప్పారని, తనని కాటువేసిన పాము ఇప్పుడు డెన్మార్క్ సింహాసనం మీద కూర్చుని ఉందని చెప్పింది. నేను అనుకున్నంత పని అయ్యిందన్నమాట. నా పినతండ్రి ఇంత పని చేశాడా అన్నాడు హ్యామ్లెట్. అవును, వాడే. వావి వరస లేని జంతువు కంటే హీనుడు. నా ప్రాణప్రదంగా ప్రేమించిన నా భార్యని తన తుచ్చమైన సుఖం కోసం నా నుంచి వేరు చేశాడు. నేను తోటలో మధ్యాహ్నం వేళ నిద్రిస్తుండగా దొంగలా వచ్చి నా చెవిలో విషాన్ని పోసి ఘోరమైన మృత్యుముఖంలో నన్ను పడవేశాడు. ఈ విధంగా అకస్మాత్తుగా నేను చేసిన పాపాలన్నీ నా నెత్తి మీద ఉండగానే నా ప్రాణాన్నే త్రుంచి పారేశాడు. ఎంత ఘోరమైన చావో అది నేను చెప్పలేను. నీలో మాత్రం ఏమాత్రం ప్రేమ మానవత్వం ఉన్నా ఇది భరించటానికి వీలు లేదు. నీ తల్లి నక్కలో బల్లెంలా పొడిచే తన పాపాలకి ఆమెను వదిలేయి అంది హ్యామ్లెట్ తండ్రి దెయ్యం. ఈ మాటలు విని హ్యామ్లెట్ నిశ్చేష్టుడయ్యాడు. నీ కన్న తండ్రి మీద నిజమైన ప్రేమ ఉంటే నీ తండ్రిని దారుణంగా చంపిన వాడిపై కక్ష సాధించు. వాడిని హతమార్చేదాకా నిద్రపోకు అని ఆజ్ఞాపించి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఇక హ్యామ్లెట్ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. దెయ్యాల మాటలు ఎలా నమ్మటం? ఏ దుష్ట పిశాచమైనా ఈ రూపంలో వచ్చి తన్ను నాశనం చేయటానికి ప్రయత్నించటం లేదు కదా. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి తన మిత్రుడు హొరేషియోకి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పి ముందు కర్తవ్యాన్ని గురించి తనలో తానే మదనపడ్డాడు. తను ఒక మతిస్థిమితం లేనివాడిలా ప్రవర్తించి తన మనసులో దాగి ఉన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా పినతండ్రిపై నిఘా వేసి ఉంటానని కూడా అతనికి చెప్పాడు. హ్యామ్లెట్ వింత ప్రవర్తన తల్లి గెట్రూడ్కి, పినతండ్రి క్లాడియస్కి ఏమీ అర్థం కాదు. ఎందుకిలా ఉంటున్నాడు? తండ్రి మరణించినందుకేనా? ప్రపంచంలో తండ్రిని పోగొట్టుకోవటం చాలా సహజమైన విషయమని, అదంతా మరిచిపోయి తమ వద్దే ఉండి తమకి ఆనందాన్ని కలిగించమని తల్లి పినతండ్రి ఎంతో ఆప్యాయంగా కోరారు. కానీ తన తల్లి పినతండ్రితో వ్యవహరిస్తున్న తీరు చూసి హ్యామ్లెట్ ఎంతో బాధపడ్డాడు. మనసుకి ఎంతమాత్రం శాంతి లేకుండా పోయింది. తల్లి మీద ఎంతో కోపం వచ్చింది. భర్త పోయి 2 నెలలైనా కాలేదే. అంతటి ఉత్తమ సంస్కారం గల మహానుభావుణ్ణి మరిచిపోయి ఇటువంటి పరమనీచుడైన తన పినతండ్రితో అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతోంది? మృగాలు కూడా ఇంతకంటే ఎక్కువ కాలం దుఃఖంలో మునిగి ఉంటాయి. తన భర్త శవం వెంట వెళ్ళినప్పుడు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోకముందే పెళ్లి చేసుకుందే. ఇదంతా ఏదో వినాశనానికి దారి తీయకుండా ఎలాగుంటుంది అని ఎంతగానో తనలో తాను కుమిలిపోయాడు.
రాజు క్లాడియస్కి అంతరంగిక సలహాదారుడుగా పొలోనియస్ అనే ఒక వయసు మళ్ళిన జిత్తులమారి ఉన్నాడు. అతనికి ఒఫీలియా అనే ఒక అందమైన కూతురుంది. హ్యామ్లెట్ ఆమెను ప్రేమించాడు. ఈ విషయం పొలోనియస్కి తెలుసు. తన కూతురిని రాజకుమారుడు ప్రేమిస్తున్నందుకు సంతోషించిన ఒఫీలియాని మాత్రం అతనికి అంత ఎక్కువ చనువు ఇవ్వవద్దని హెచ్చరించాడు. తండ్రి అంటే ఎంతో విధేయురాలుగా ఉండే ఒఫీలియా అలాగే ప్రవర్తిస్తున్నది. ఈ కారణం వల్లనే హ్యామ్లెట్ అలా అయి ఉంటున్నాడని, అతనికి నిజంగా మతిస్థిమితం లేకపోవటం వల్ల కాదని రాజుగారికి రాణిగారికి పొలోనియస్ చెప్పాడు. వారు అది నమ్మారు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ హ్యామ్లెట్ తన తండ్రికిచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాడు. ఎంతో బాధతో కుమిలిపోతున్నాడు. కక్ష తీర్చుకుంటానని వాగ్దానం చేశాడే గాని ఒక తోటి మానవుడి ప్రాణం తీయటం అంత తేలికైన పని కాదు. తన స్వభావానికి వ్యతిరేకం కూడా. మరీ ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మనసులో సందేహాలు, అనుమానాలు మరింత చోటు చేసుకున్నాయి. ఏ నిర్ణయానికి రాలేకపోయినాడు. తన తండ్రి రూపంలో వచ్చిన దెయ్యం గురించి అనుమానం ఎక్కువయ్యింది. ఈ పరిస్థితిలో ఎటూ పాలుపోకుండా కొట్టుమిట్టాడుతుంటే హ్యామ్లెట్కి తన పినతండ్రి ఎంతవరకు దోషి అన్న విషయాన్ని రూఢు చేసుకునేందుకు ఒక అవకాశం దొరికింది. రాజుగారి ముందు నాటకం వేయటానికి ఒక నాటక సమాజం వారు వచ్చారు. వారు హ్యామ్లెట్కి పరిచయం ఉన్న నటులే. వారు అంతకుముందు ప్రదర్శించిన ఒక నాటకం అతనికి బాగా గుర్తుంది. ఆ నాటకం పేరు గోంజాగో హత్య. అందులో డ్యూక్ గోంజాగోని అతని సోదరుడు తోటలో విషం పెట్టి చంపి తరువాత అతని భార్యను వివాహం ఆడతాడు. ఆ నాటకం ప్రదర్శించగలరా అని వారిని అడిగాడు. వారు సరేనన్న తరువాత అందులో తను కొన్ని వాక్యాలు చేరుస్తానని వాటిని కూడా కలిపి మరునాడు రాజు రాణి సమక్షంలో ప్రదర్శించమని చెప్పి పంపాడు. తన తండ్రి హత్యోదంతానికి చాలా దగ్గరగా ఉండేటట్లుగా ఈ నాటకంలో కొన్ని మార్పులు చేశాడు. ఈ నాటకం చూస్తున్నప్పుడు రాజు రాణి మొహాల్లో కనబడే మార్పును బట్టి వాళ్ళు నిజంగా దోషులవునా కాదా అని నిర్ణయించుకోవచ్చును అనుకున్నాడు. హొరేషియోకి కూడా వాళ్ళిద్దరినీ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పాడు. మరునాడు రాజు రాణి వారి పరివారం అందరూ నాటకం చూడటానికి సమావేశమయ్యారు. హ్యామ్లెట్ తన మిత్రుడు ఒక ప్రక్కగా వాళ్ళల్లో ఎలాంటి ప్రవర్తన ఉందో కనిపెట్టడానికి వీలుగా కూర్చున్నారు. తెర లేవటంతోటే డ్యూక్ గోంజాగో ప్రక్కన అతని భార్య కూర్చుని ఉన్నారు. ఆమె డ్యూకుతో, "నువ్వు చనిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. భర్తని చంపిన స్త్రీ మాత్రమే రెండోసారి వివాహం ఆడగలుగుతుంది" అంది. హ్యామ్లెట్ తన తల్లిలో ఈ మాటలు విన్నప్పుడు ఎటువంటి మార్పు వచ్చిందో గమనించాడు. తరువాత ఘట్టంలో గోంజాగో తోటలో నిద్రిస్తుంటాడు. ఒక మనిషి రహస్యంగా వచ్చి నిద్రిస్తున్న డ్యూక్ చెవిలో విషం పోస్తాడు. ఇంతవరకు చూసేసరికి క్లాడియస్ గట్టిగా కేక పెడతాడు. భరించలేకపోయాడు. దీపాలు దీపాలు అని అరుస్తూ హాల్లోంచి బయటికి రాణితో సహా వెళ్ళిపోతాడు. అక్కడున్న వారందరూ రాజు రాణి ప్రవర్తించిన తీరు చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనితో హ్యామ్లెట్కి పూర్తిగా సందేహం తొలగిపోయింది. తన తండ్రిని పినతండ్రే హత్య చేశాడు. ఇక ఆలస్యం చేయకూడదు. ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో తన తండ్రి ఆజ్ఞ నెరవేర్చాలి అనుకున్నాడు. క్లాడియస్కి ఎంతో మనస్తాపం కలిగింది. హ్యామ్లెట్కి తన తండ్రి మరణం విషయం ఎంతవరకు తెలుసో అర్థం కాలేదు. రాణిని హ్యామ్లెట్తో మాట్లాడి తెలుసుకోమని పంపాడు. కలత చెందిన మనసుతో క్లాడియస్ భగవంతుని ముందు మోకరిల్లి క్షమించమని ప్రార్థించుతూ ఉంటాడు. అదే సమయంలో హ్యామ్లెట్ తన తల్లి దగ్గరకు వెళ్తూ చూస్తాడు. ఒంటరిగా నిస్సహాయుడై తనకి పినతండ్రి దొరికాడు. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తి మీద కక్ష తీర్చుకోవటానికి చక్కటి అవకాశం దొరికింది. ఒక్క క్షణం నిలబడి ఆలోచించాడు. ఇప్పుడు చిటికెలో క్లాడియస్ని చంపి నా తండ్రి ఆత్మకి శాంతి చేకూర్చగలను. ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు చంపితే తిన్నగా స్వర్గానికి వెళతాడు. కానీ నా తండ్రిని నిద్రలో ఉండగా తన పాపాలన్నిటినీ క్షమించమని భగవంతుడిని ప్రార్థించటానికి సమయం కూడా ఇవ్వకుండా క్లాడియస్ చంపాడు. అందువల్ల నా తండ్రికి నరక ప్రాప్తి తప్పదు. నరకానికి నా తండ్రిని పంపిన ఈ దుష్టుణ్ణి ఇప్పుడు చంపి స్వర్గానికి
పంపటం కక్ష తీర్చుకోవటం అనిపించుకోదు. నేను కూడా ఇతన్ని నరకానికే పంపాలి అనుకొని ఆ అవకాశాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. తల్లి దగ్గరకు వచ్చాడు. ఆమె ఎందుకైనా మంచిదని పొలోనియస్ని తెర వెనుక హ్యామ్లెట్ ఆవేశంలో తనకి ఏ అపకారం చేయకుండా చూడమని హ్యామ్లెట్ రావటంతోటే, హ్యామ్లెట్, నువ్వు నీ తండ్రికి చాలా అపరాధం చేశావు అని తల్లి అంటే అతను, అమ్మా, నువ్వు నా తండ్రికి చాలా అపరాధం చేశావు అని సమాధానమిస్తాడు. నేనెవరో తెలుసా? నన్ను మర్చిపోయావా? అలా మాట్లాడుతున్నావు నాతో అంది తల్లి. నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు రాణివి. నువ్వు నీ భర్త తమ్ముడు భార్యవి. అలా కాకపోతే నా తల్లివి అని సమాధానం ఇచ్చాడు. ఇలా ఇద్దరూ ఆవేశంగా మాట్లాడుకుంటుంటే తన తల్లిని చంపడానికి గట్టిగా ఆమెను పట్టుకున్నాడనుకుని తెర వెనుకనే ఉన్న పొలోనియస్ సహాయం సహాయం అని అరిచాడు. క్లాడియస్ అక్కడ వెనుక దాగున్నాడనుకుని కత్తి దూసి హ్యామ్లెట్ పొలోనియస్ని పొడిచాడు. అతడు ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. ఎంత ఘోరమైన పని చేశావు అని తల్లి అన్న మాటలకి, నిజమే, భర్తని చంపి అతని సోదరుడిని వివాహమాడినంత దుర్మార్గమైనదే ఈ పని అని సమాధానమిచ్చాడు తల్లికి. తను ఎంతటి నీచమైన పనికి పూనుకుందో జరిగినదంతా చెప్పి ఆమెను తీవ్రంగా మందలించాడు. అతని మాటలు తనకు బాకుల్లా గుండెకు తగిలాయని బాధపడింది. హ్యామ్లెట్ అలా గట్టిగా తల్లిని పరుషమైన పదజాలంతో నిందిస్తుండగా తండ్రి దెయ్యం కనబడింది. నేను చెయ్యవలసిన పని ఇంతవరకు చెయ్యనందుకు నా చేతకానితనానికి నన్ను మందలించడానికి వచ్చావా అన్నాడు. అవును, ఈ రాక నీ కర్తవ్యాన్నే మళ్ళీ నీకు గుర్తు చేసి నీ నిర్ణయం నీరుకారిపోకుండా చూడటానికే అంది ఈ దెయ్యం. అకస్మాత్తుగా ఈ విధంగా గాలితో హ్యామ్లెట్ మాట్లాడటం చూసి తల్లి విస్తుపోయింది. తన తల్లిని ఏమీ చెయ్యవద్దని, పినతండ్రిని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టవద్దని చెప్పి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఇక క్లాడియస్ పరిస్థితి, హ్యామ్లెట్ను త్వరగా వదిలించుకోకపోతే తన ప్రాణానికి ముప్పు తప్పదని అర్థమైంది. పొలోనియస్ను చంపడం వల్ల హ్యామ్లెట్ని దేశం నుంచి బయటకు పంపివేయటానికి అవకాశం దొరికింది. అతన్ని చంపించి వేసి ఉండేవాడే కానీ హ్యామ్లెట్ తల్లికి, ప్రజలకి భయపడి అది విరమించుకొని ముఖ్యమైన వ్యవహారం మీద అతన్ని ఇంగ్లాండ్ దేశానికి పంపటానికి నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు రాజభటుల్ని కూడా పంపుతూ ఇంగ్లాండ్ రాజుకి ఒక ఉత్తరం కూడా రాశాడు. వీరు అక్కడికి చేరిన వెంటనే హ్యామ్లెట్ని చంపివేయమని దాని సారాంశం. వాడలో వీరు వెళ్తుండగా రహస్యంగా హ్యామ్లెట్ ఆ ఉత్తరం తీసి చదివాడు. ఆ ఉత్తరంలో తన పేరు తుడిచివేసి దానికి బదులు ఆ రాజభటుల పేర్లు రాసి ఆ ఉత్తరాన్నే మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు. మరునాడు ఓడ దొంగలు హ్యామ్లెట్ ప్రయాణం చేస్తున్న ఓడని ముట్టడించారు. ఆ జరిగిన పోరాటంలో హ్యామ్లెట్ని దొంగలు పడవలో తీసుకెళ్ళిపోయారు. అతనెవరో తెలుసుకొని ఆ దొంగలు సురక్షితంగా హ్యామ్లెట్ని డెన్మార్క్లోని రాజభవనానికి దగ్గరలో ఒడ్డుకు చేర్చారు. తను మొదట బయలుదేరిన ఓడ మాత్రం ఆ ఇద్దరు రాజభటులతో ఇంగ్లాండ్ చేరుకుంది. వారిద్దరూ అక్కడకు చేరిన వెంటనే హతమార్చబడ్డారు కూడా. ఇక హ్యామ్లెట్ డెన్మార్క్ చేరగానే మిత్రుడు హొరేషియోకి వెంటనే వచ్చి తనని కలుసుకోమని ఉత్తరం రాశాడు. హొరేషియో వచ్చి రాజు ఎంతటి దుర్మార్గానికి పూనుకున్నాడో తెలుసుకున్నాడు. ఇద్దరూ తిరిగి వస్తుండగా ఒక చర్చి వెనుక ఉన్న స్థలంలో ఇద్దరూ గొయ్యి తవ్వుతూ కనపడ్డారు. ఇంతలో కొందరు ఒక శవపేటికను తీసుకొని అక్కడ పాతిపెట్టడానికి వచ్చారు. ఆ వచ్చిన వారిలో ముందు రాజు, రాణి, ఒఫీలియా సోదరుడు లియార్టిస్ కూడా ఉన్నారు. వారెవరికీ కనపడకుండా దాక్కుని వాళ్ళిద్దరూ ఇది ఎవరి శవమా అని తెలుసుకున్నారు. ఒఫీలియా ఆత్మహత్య చేసుకుందని అర్థమవుతుంది. తన మూలంగా, తన తండ్రి హత్య కారణంగా ఒఫీలియా ప్రాణం తీసుకుందని హ్యామ్లెట్ ఎంతో దుఃఖించాడు. లియార్టిస్ తన సోదరి శవాన్ని ఆ సమాధిలో ఉంచి భరించలేని దుఃఖంలో తను కూడా ఆ గోతిలోనికి దూకాడు. దగ్గరలోనే ఉన్న హ్యామ్లెట్ అది చూసి తను కూడా ఆ గోతిలోకి దూకాడు. వారిద్దరి మరణాలకి కారకుడైన హ్యామ్లెట్ని నిందిస్తూ లియార్టిన్ అతని గొంతు పట్టుకున్నాడు. ఇద్దరూ తీవ్రంగా పోట్లాడారు. నేను ఒఫీలియాను మనసారా ప్రేమించాను. 40,000 మంది సోదరులు ప్రేమ కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించాను అని బోరున విలపించాడు. హొరేషియో అతన్ని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు. హ్యామ్లెట్ని చంపించడానికి తను వేసిన కుట్ర విఫలము అయ్యి తిరిగి డెన్మార్క్ చేరుకున్నాడని క్లాడియస్ ఇంకొక కుట్ర పన్నాడు.
ఇందులో లియార్టిస్ పాచికగా ఉపయోగించుకోవటానికి నిశ్చయించాడు. తన తండ్రి సోదరి మరణించడానికి కారకుడైన హ్యామ్లెట్ మీద పగ తీర్చుకోవటానికి లియార్టిస్ దేనికైనా సిద్ధంగానే ఉన్నానన్నాడు. లియార్టిస్ హ్యామ్లెట్ని కత్తి యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. అది స్నేహపూర్వకంగా చేసిన సవాలుగా తీసుకొని హ్యామ్లెట్ సిద్ధమయ్యాడు. క్లాడియస్ పన్నిన కుట్రలో మొదటి ఎత్తు లియార్టిన్ ఉపయోగించడానికి విషం పూసిన పదునైన మొన కలిగిన కత్తిని అతనికి ఏర్పాటు చేయటం. రెండవది విషం కలిపిన మధుపాత్ర హ్యామ్లెట్కి దగ్గర ఉంచటం. కత్తి యుద్ధం మధ్యలో హ్యామ్లెట్ అలసిపోయినప్పుడు ఆ పాత్రలోని మధువును తాగుతాడని, కత్తి దెబ్బ తప్పించుకున్న ఈ విషం తాగాక మరణించక తప్పదని క్లాడియస్ గట్టి నమ్మకం. ఇద్దరి మధ్య కత్తి యుద్ధం ప్రారంభమైంది. ఏమాత్రం అనుమానించకుండానే తన ఖండించిన కత్తిని హ్యామ్లెట్ తీసుకున్నాడు. లియార్టిస్ చేతిలో ఉన్న కత్తిని పరిశీలించనైనా లేదు. ఎంతోమంది ఈ పందాన్ని చూడటానికి అక్కడకు చేరటమే కాకుండా ఎవరు గెలుస్తారనే విషయమై ఒకరికి మించి ఒకరు పెద్ద మొత్తంలో పందాలు కూడా పెడుతున్నారు. మొదటిలో లియార్టిస్ కూడా చాలా సరదాగా ఆట ఆడుతున్నట్లుగా ప్రవర్తించాడు. హ్యామ్లెట్ని, అతని నైపుణ్యాన్ని అందరూ ఎంతగానో పొగుడుతున్నారు. అదును చూసుకొని లియార్టిస్ హ్యామ్లెట్ని తన విషం పూసిన కత్తితో గట్టి దెబ్బ కొట్టాడు. హ్యామ్లెట్కి కోపం వచ్చి గట్టిగా పోరాటంతో ఇద్దరి కత్తులు కింద పడ్డాయి. మళ్ళీ ఇద్దరూ వెనక్కి తీసుకోవటంలో కత్తులు మారాయి. తను అనుకున్న విధంగా కాకుండా నిజంగానే లియార్టిస్ తనని గాయపరిచినందుకు హ్యామ్లెట్కి కోపం వచ్చి సమయం చూసుకొని లియార్టిస్ని అంత తీవ్రంగానూ గాయపరిచాడు. ఇది ఇలా జరుగుతుండగా రాణి గెట్రూడ్ దగ్గరగా హ్యామ్లెట్ కోసం ఉంచిన మధుపాత్ర తీసుకుని పొరపాటున త్రాగేసింది. త్రాగి తనకెవరో విషం ఇచ్చారని గట్టిగా అరిచి మరణించింది. ఏదో మోసం ఇందులో ఉందని గ్రహించి హ్యామ్లెట్ తలుపులన్నీ మూయించాడు. లియార్టిస్ తను చేసిన పాపానికి తనకే శిక్ష పడిందని, కత్తికి చివర విషం పూసిన సంగతి చెప్పాడు. హ్యామ్లెట్ శరీరంలోకి ఆ విషం వెళ్ళిందని, ఇంకెంతసేపు అతను కూడా బ్రతకటం కష్టమని, దీనికంతటికీ కారకుడు క్లాడియస్ అని చెప్పి లియార్టిస్ కళ్ళు మూశాడు. హ్యామ్లెట్ జరిగినదంతా అర్థం చేసుకొని తన కత్తిలో ఇంకా కొంచెం విషం ఉండటం చూసి దాంతో క్లాడియస్ శరీరంలో బలమైన గాయం చేశాడు. క్లాడియస్ నేల కురిగాడు. హ్యామ్లెట్ తన తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. హొరేషియోని దగ్గరకు పిలిచి తన కథ అందరికీ చెప్పమని అతని దగ్గర సెలవు తీసుకొని హ్యామ్లెట్ కూడా ప్రాణం విడిచాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉంటానండి.